opulence of the absolute. So this is a wonderful chapter. So ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న వాటిల్లో this is another epic అని చెప్పుకోవాలి మనం. So like every week లాగా we'll actually ఒక quick recap చేసుకుని previous chapter ని then we'll proceed ahead. సో చాప్టర్ 9 దట్ ఈస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఆ చాప్టర్ లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూసుకుందాం. సో ఆ చాప్టర్ లో ఫస్ట్ సెక్షన్ లో వచ్చేసి నాలెడ్జ్ అనే సెక్షన్ లో మనకి కృష్ణ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్, అసలు ఈ నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ ఏంటి మనము సెకండ్ చాప్టర్ నుంచి చూస్తున్నాం. లైక్ కృష్ణ ఇస్ సేయింగ్ లైక్ అర్జున బికాస్ యువర్ అ డియర్ ఫ్రెండ్ అండ్ డివోటీ ఐఎమ్ గివింగ్ దిస్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. కానీ ఈ పర్టికులర్ చాప్టర్ లో ఏం చెప్పారు, క్వాలిఫికేషన్ ఒకటి యూ షుడ్ నాట్ బి ఎన్వియస్ అని చెప్పారు, ఇంకొకటి ఫెయిత్ ఉండాలి అని చెప్పారు. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ నేచర్ ఆఫ్ ద నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ యొక్క నేచర్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి ఏమన్నారు ఇక్కడ, ఈ నాలెడ్జ్ రాజ విద్య అని చెప్పారు. రాజ విద్య అంటే ఏంటి, ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జెస్ అని చెప్పారు ఇక్కడ. అండ్ సుసుకమ్ అని చెప్పారు ఇక్కడ, అంటే ఏంటి, ఇట్ ఇస్ వెరీ జాయస్ అని చెప్పారు. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్న వాళ్ళందరూ ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే లైక్ ఒక్క రోజు ప్రభుజీ క్లాస్ మిస్ అయినా కూడా మనం ఏంటి, వీఆర్ ఫీలింగ్ లైక్ వీ లాస్ సంథింగ్. ఆ రోజు మనం ఏదో మిస్ అవుతున్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా చాలా మంది కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో ఎందుకు అది, ఎందుకంటే మనకి ఆ నాలెడ్జ్ ఇంకా వినాలి, ఐ వాంట్ టు లిసన్ మోర్ అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇది ఆల్రెడీ మనం విన్నాం కదా, ఇది ఇప్పుడు బోర్ కొడుతుంది అని చెప్పేసి ఎవరికి అనిపించదు. ఎందుకంటే అట్లాంటి నాలెడ్జ్ అనమాట ఇది. సో ఇది విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. మనము కృష్ణ లీలలు ఎన్నిసార్లు విన్నా కూడా ప్రతిసారి కొత్తదనంగానే ఉంటుంది, అంత మధురమైనది అనమాట ఇది. అండ్ ఇంకేం నేర్చుకున్నాం ఇక్కడ ఈ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ ఎటర్నల్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్. మనము ఈ నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తే మన పాస్ట్ కర్మ సిన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇట్ విల్ గెట్ ప్యూరిఫైడ్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ లో ఇన్కాన్సీవబుల్ లార్డ్, అంటే ఇన్కన్సీవబుల్ క్వాలిటీస్, అంటే లార్డ్ కి అన్ఇమాజినబుల్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. మనము ఊహించలేము, అది ఆయన చెప్తేనే మనము తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, మన గురించి ఎదుటాలకు తెలియాలంటే మనమే చెప్పాలి. సో ఇక్కడ కృష్ణ ఆయన ఇన్కన్సీబుల్ క్వాలిటీస్ గురించి చెప్తున్నారు. అండ్ ఆయన క్రియేషన్ యానిహిలేషన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ అని చెప్పి కూడా మనకు చెప్పారు. నెక్స్ట్ సెక్షన్ లో ఎవరు కృష్ణని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేసిన వాళ్ళు ఒక రిజల్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది. అండ్ మనకి యాంతి దేవ శ్లోక మనము రీసెర్చ్ చేసుకున్నాం అక్కడ. సో కృష్ణని ఒకవేళ వర్షిప్ చేస్తే గనక ఆ డివోషనల్ సర్వీస్ చేసే వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుంది, అండ్ కృష్ణ వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ సెక్షన్ లో చెప్పారు. అండ్ చాప్టర్ అండ్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి గ్లోరీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఇది ద మోస్ట్ స్వీటెస్ట్ సెక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే కృష్ణ మనకి ఒక సింపుల్ ప్రాసెస్, ఇప్పుడు మనకి భక్తి యోగా డివోషనల్ సర్వీస్ చేయటం అంటే ఇట్ ఇస్ సో సింపుల్ అని చెప్పారు. ఏం చెప్పారు అక్కడ, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పారు. ఎంత సింపుల్ గా మనం ఈ ప్రాసెస్ ని మనము ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి మనకు చెప్పారు. ఆ ప్రాసెస్ ఫాలో అయితే మనకి ఏమొస్తుంది, ఇట్ విల్ గివ్ అస్ ఫ్రీడమ్ ఫ్రమ్ మిజరీస్. అంటే ఈ మెటీరియల్ వరల్డ్ లో ఈ బర్త్ అండ్ డెత్ లైఫ్ సైకిల్ నుంచి మనకి బయటకు వెళ్ళి మన సుప్రీం అబోర్డ్ ఎటర్నల్ హ్యాపీనెస్ వస్తుందని చెప్పారు. ఎందుకు ఎటర్నల్ హ్యాపీనెస్, ఎందుకంటే మనం గోలోక వెళ్తాము కాబట్టి అది, అండ్ దట్ ఈస్ ఎటర్నల్. సో అది చెప్పారు. సో దట్ ఈస్ ద రీక్యాప్ ఆఫ్ చాప్టర్ 9. ఇప్పుడు మనం చాప్టర్ 10 లోకి వెళ్ళిపోదాం. సో చాప్టర్ 10 బ్రేకప్ ఇలా ఉంది. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి కృష్ణ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, వర్స్ నెంబర్ 1 to 7. he is explaining about himself, what is the source అని చెప్పి చెప్తున్నారు అనమాట మనకి ఈ సెక్షన్ లో. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. సో ఇక్కడ 4 శ్లోకాస్ ఉన్నాయి, లైక్ 10.8 నుంచి 10.11. దీస్ 4 శ్లోకాస్ సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఆచార్యస్ ఏమంటారంటే ఈ 4 శ్లోకాస్ ని చతుర్శ్లోకి అంటారనమాట. సో ఇట్ ఈస్ లైక్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. ఇప్పుడు మనకి మామిడి పండు స్వీట్నెస్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం లాస్ట్ చాప్టర్ లో తెలుసుకున్నాం. సో దిస్ పర్టికులర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత, ఈ పర్టికులర్ సెక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ ద జ్యూస్ ఆఫ్ మ్యాంగో అనమాట. సో అంత టేస్టీగా, అంత స్వీట్ గా ఉంటుంది ఈ పర్టికులర్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కృష్ణ ఏమంటున్నారు, అర్జున ఏమంటున్నారు, టెల్ మీ మోర్, నాకు ఇంకా నాలెడ్జ్ కావాలి, ఇంకా వినాలని ఉంది, నీ ఆపులెన్సెస్ గురించి ఇంకా వినాలని ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్జున అడుగుతున్నారు కృష్ణని.
నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ సెక్షన్ లో దట్ ఈస్ వర్స్ నెంబర్ 20 to 42. ఇక్కడ 22 వర్సెస్ ఉన్నాయి. ఈ 22 వర్సెస్ లో కృష్ణ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ ఎక్కడెక్కడ మనం కృష్ణాని చూడొచ్చు అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ సెక్షన్, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం, కర్మయోగా గురించి నేర్చుకున్నాం, లిటిల్ బిట్ ఆఫ్ ధ్యాన యోగా గురించి నేర్చుకున్నాం, అండ్ డీటెయిల్డ్ ప్రాసెస్ ఆఫ్ అష్టాంగ యోగా గురించి నేర్చుకున్నాం మనం ఫస్ట్ 6 చాప్టర్స్ లో. అండ్ ఇప్పుడు కృష్ణ అండ్ 7th చాప్టర్ నుంచి మనం చూసినట్టయితే కృష్ణ ఇస్ టాకింగ్ మోర్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఆయన ఆపులెన్సెస్ గురించి అవన్నీ మాట్లాడుతున్నారు. సో ఈ పర్టికులర్ చాప్టర్ లో ఏంటంటే కృష్ణ ఇంకా బెటర్ నాలెడ్జ్, అర్జున ఐఎమ్ గివింగ్ యూ మోర్ బెటర్ నాలెడ్జ్ అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా, లైక్ ఫస్ట్ 6 చాప్టర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా ఇంకా బెటర్ నాలెడ్జ్ ఇస్తున్నాను అర్జున అంటే ఇక్కడ కృష్ణ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆయన ఐశ్వర్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆయన ఆపులెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అండ్ ఆయన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ సెక్షన్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మనము అసలు కృష్ణని టు నో కృష్ణ హౌ హీస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ నౌన్ ఎట్ అన్నోన్. ఇప్పుడు లాస్ట్ చాప్టర్ లో మనము డిస్కస్ చేసుకున్నాం ఏంటది, కాంట్రడిక్టరీ క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కృష్ణ వాక్స్ అండ్ కృష్ణ డజంట్ వాక్, కృష్ణ దగ్గర ఉన్నారు దూరాన్ని ఉన్నారు. సో అది ఎలా పాసిబుల్, ఇవన్నీ మనం దట్ ఈస్ నోన్ ఎట్ అన్నోన్. సో ఇవన్నీ మనం ఈ పర్టికులర్ సెక్షన్ లో మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ టు నో కృష్ణ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి మనకి ఫస్ట్ వర్స్ దట్ ఈస్ 10.1. సో లెట్స్ రిసైడ్ దిస్ వర్స్. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. Translation by His Divine Grace Srila Prabhupada. The Supreme Personality of Godhead said, "Listen again, O mighty armed Arjuna, because you are my dear friend. For your benefit, I shall speak to you further, giving knowledge that is better than what I have already explained." Srila Prabhupada ki jai. So ఇక్కడ మనం చూస్తే శ్రీ భగవాన్ వాచ. సో ఇక్కడ కృష్ణ అర్జునని ఏమని పిలుస్తున్నారు, లిసన్ అగైన్, శృణు, మళ్ళీ విను నా దగ్గర నుంచి. అర్జునని ఎలా అడ్రస్ చేస్తున్నారు, మహాబాహో అంటే మైటీ ఆర్మ్డ్ అర్జున. మళ్ళీ చెప్తున్నారు కృష్ణ, బికాస్ యు ఆర్ మై డియర్ ఫ్రెండ్, నేను ఈ నాలెడ్జ్ ఇస్తున్నాను, నేను ఇంకా మాట్లాడుతున్నాను. ఐఎమ్ గివింగ్ బెటర్ నాలెడ్జ్. మనం ఇందాకే అనుకున్నాం ఫస్ట్ 6 చాప్టర్స్ లో తెలుసుకున్న దానికన్నా ఐఎమ్ గివింగ్ యూ బెటర్ నాలెడ్జ్ అని చెప్పేసి కృష్ణని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంది అంటే లైక్ ఫస్ట్ 6 చాప్టర్స్ నుంచి డిస్కషన్ ఎలా అవుతుందంటే అర్జునకి క్వశ్చన్స్ ఉన్నాయి, కృష్ణని అడుగుతున్నారు. సో కృష్ణ ఆయన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు అండ్ కొన్ని డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఏమంటారు, అర్జున యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద సోల్ అని చెప్పి చెప్తే, నేను ఎప్పుడు ఉన్నాను, యు ఆర్ ఆల్సో దేర్ ఆల్వేస్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంటే డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి అనమాట. దాని నుంచి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అలా వస్తుంది. కానీ మనం లాస్ట్ 2 సో అలా వాళ్ళ రిలేషన్ ఏమవుతుందంటే ఇట్ ఇస్ బికమింగ్ వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అవుతుంది. సో మనం లాస్ట్ 2 చాప్టర్స్ చూసినట్లయితే లాస్ట్ చాప్టర్ లో పర్టికులర్ గా కృష్ణ ఆయన స్పాంటేనియస్ గా చెప్తూ ఉన్నారనమాట. ఆయన క్వాలిటీస్ గురించి, ఆయన ఆపులెన్సెస్ గురించి చెప్తా ఉన్నారు. హీస్ లైక్ కృష్ణ ఈజ్ ఆన్ ద మూన్ అనమాట. హీస్ టాకింగ్ మోర్ అబౌట్ హిమ్సెల్ఫ్. సో దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆపులెన్సెస్ గురించి ఈ పర్టికులర్ చాప్టర్ లో ఎక్కువ మాట్లాడుతున్నారు. మేబీ ప్రీవియస్ చాప్టర్స్ లో మాట్లాడినా కూడా దట్ ఈస్ వెరీ లిటిల్ బిట్. కానీ ఈ పర్టికులర్ చాప్టర్ లో కృష్ణ ఈస్ టాకింగ్ మోర్ అబౌట్ హిస్ ఆపులెన్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మెటీరియల్ వరల్డ్ లో ఉన్నాము. సో మనము మన కొలీగ్ లైక్ మన టీమ్ లోకి ఒక కొత్త రిసోర్స్ న్యూ పర్సన్ జాయిన్ అయ్యారు అనుకోండి మన టీమ్ లో. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆయనతో వెళ్ళి మాట్లాడి మీరు ఏ కంపెనీ నుంచి వచ్చారండి, మీరు ముందర ఏం చేసేవాళ్ళు, మీ ప్లాట్ఫామ్ ఏంటి, మీ స్ట్రీమ్ ఏంటి
ఈ ఏరియాలో వర్క్ చేస్తారు ఏంటి, ఇలాగా ఫస్ట్ డే కొంచెం డిస్కషన్ అవుతుంది, విల్ మేక్ దెమ్ కంఫర్టబుల్. తర్వాత ఏంటంటే ఇంకా కొంచెము ఎక్కువ మాట్లాడుతున్న కొద్దికి మనకి ఆయన గురించి ఎక్కువ తెలుస్తుంది, మనకి లైకింగ్ పెరుగుతుంది అనమాట, ఆ పర్సన్ మీద లైకింగ్ పెరుగుతుంది. ఎప్పుడైతే లైకింగ్ పెరుగుతుందో మనం ఏం చేస్తాం, లంచ్ కి టుగెదర్ వెళ్తాము, లేకపోతే తర్వాత బ్రేక్స్ ఉన్నప్పుడు వాళ్ళతో టుగెదర్ వెళ్తాం. ఇంకా అడ్వాన్స్ అయితే లైక్ ఆఫ్టర్ ద ఆఫీస్ అవర్స్ కలుస్తాము, వీకెండ్స్ కలుస్తాము. అండ్ ఇంకా రిలేషన్షిప్ క్లోజ్ అయినప్పుడు ఏంటంటే వీ విల్ ఇన్వైట్ దెమ్, మన ఇంటికి కూడా మనం ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసి పర్సనల్ విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి వాళ్ళతో అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ ఫామ్ అయింది కాబట్టి వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ వే లైక్ కృష్ణ అండ్ అర్జున, వాళ్ళ రిలేషన్షిప్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ క్లోజ్, వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అన్నమాట. సో కృష్ణ ఇస్ షేరింగ్ ఎవ్రీథింగ్, లిసన్ అని చెప్పేసి ఇంకా చెప్తున్నారు అర్జునకి. సో నెక్స్ట్ వర్స్ వచ్చేసి మనం సోర్స్ ఆఫ్ ఆల్ అంటున్నాం కదా. సో ఈ పర్టికులర్ వర్స్ లో 10.2 లో నమే విదుః సురగణః ప్రభావం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వశః. Translation by His Divine Grace Srila Prabhupada. Neither the hosts of demigods nor the great sages know my origin or opulences. For in every aspect, I am the source of the demigods and sages. Srila Prabhupada ki jai. So ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, he is the source of demigods and sages అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణ, మీరు ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే neither the hosts of demigods not the sages, వాళ్ళకే నా ఆరిజిన్ ఆప్లెన్స్ గురించి మొత్తం తెలీదు అని చెప్తున్నారు కృష్ణ. సో ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్ లో ఇంకా మనకి వర్సెస్ ఉన్నాయి, లైక్ 4, 5, 6 లో ఈ పర్టికులర్ 3 వర్సెస్ లో కృష్ణ ఇస్ టాకింగ్ అబౌట్ సోర్స్ ఆఫ్ ఆల్ అంటున్నాం కదా. సో హీస్ టాకింగ్ మోర్ అబౌట్ హిస్ ఆపులెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ 4th వర్స్ 5th వర్స్ తీసుకున్నట్టయితే ఆయన క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఇంటెలిజెన్స్ అనే క్వాలిటీ, ట్రూత్ఫుల్నెస్, నాలెడ్జ్, ఫర్గివ్నెస్, ఇట్లాంటి అన్ని క్వాలిటీస్ ఇంకా చాలా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ క్వాలిటీస్ దే ఆర్ ద ఐఎమ్ ద సోర్స్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ మనకి 10.6 లో చూసినట్లయితే మన ద సోర్స్ ఆఫ్ ఆల్ ద మనూస్ అండ్ రిషీస్ ఆల్సో ఇస్ కృష్ణ అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకుంటుంది ఏంటంటే కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. సో కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే మనకి జనరల్ గా క్వశ్చన్ అడగొచ్చు అనమాట, ఏంటి, ఓకే కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, చాలా బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి కదా, ఫర్ ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో ఈస్ కృష్ణ ఇస్ సోర్స్ అని చెప్పి మనని క్వశ్చన్ చేస్తారనమాట. కానీ ఇన్ రియాలిటీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఆల్సో కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ అస్. ఎందుకంటే మనము ఈ భౌతిక ప్రపంచంలోకి రావాలని మనమే కోరుకున్నాం, మన డిజైర్ అది. సో నిన్న లాస్ట్ చాప్టర్ లో మనం తెలుసుకున్నాం, మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనము కూడపెట్టుకునే అసెట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇట్ ఇస్ లైక్ 0. ఎప్పుడైతే మనం 1 పెడతామో పక్కన దెన్ దానికి వాల్యూ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. సో సేమ్ వే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్. కానీ ఎప్పుడైతే ఈ absence ఆఫ్ ద గుడ్ అంటే absence ఆఫ్ కృష్ణ దెన్ దట్ ఈస్ బ్యాడ్, అది ఈవల్ అని చెప్తున్నారు. బట్ ఇట్ ఇస్ లైక్ కృష్ణ ఇస్ నాట్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్యాడ్ థింగ్స్. సో ఎప్పుడైతే మనకి ఈ గుడ్ అనేది absent, ఎప్పుడైతే మనము ఈ పర్టికులర్ ప్రీచింగ్స్ ఆఫ్ కృష్ణ, ద టీచింగ్స్ ఆఫ్ కృష్ణ absent అవుతాయో అప్పుడే దట్ విల్ లీడ్ టు బ్యాడ్ థింగ్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ లైఫ్ లెసన్ టు అండర్స్టాండ్. కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్, absence of good is evil అంటే absence of Krishna is evil అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నౌన్ ఎట్ అన్నౌన్. సో ఇక్కడ మనకి ప్రీవియస్ వర్స్ లో మనం చూసినట్లయితే 10.2 లో నెయిదర్ ద హోస్ట్ ఆఫ్ డెమిగాడ్స్ నాట్ ద గ్రేట్ సేజర్స్ నో మై ఆరిజిన్ ఆర్ ఆపులెన్స్ అని చెప్పేసి కృష్ణ చెప్తున్నారు. సో ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఉన్నారు, ఒక ఫాదర్ ఉంటే ఆ ఫాదర్ కి చైల్డ్ కి ఆ ఫాదర్ గురించి ఎంత తెలుస్తుంది, లైక్ ఆయన గురించి. ఇప్పుడు మేబీ ఆ చైల్డ్ వచ్చేసి ఆ ఫాదర్ ఒక 25 years లేకపోతే 30 years లోపు లైఫ్ లీడ్ చేసినాక దిస్ చైల్డ్ విల్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. సో అప్పటి నుంచి కూడా ఆ ఏజ్ నుంచి కూడా ఫాదర్ గురించి మొత్తం తెలియదు ఆయనకి.
బట్ వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ గురించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఫాదర్ గురించి ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ హీ డజంట్ నో ఎవ్రీథింగ్ బికాస్ ద ఫాదర్ ఇస్ ద సోర్స్. హీఈస్ ద సోర్స్. ఆ ముందల లైఫ్ లో ఏం జరిగింది, ఆ ముందల ఏం జరిగింది అనేది చైల్డ్ కి తెలిసే అవకాశమే లేదు. సేమ్ వే లైక్ కృష్ణ, బికాస్ కృష్ణ ఇస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయనకి బిగినింగ్ ఎండ్ అనేది లేదు. సో అందుకని ద హోస్ట్ ఆఫ్ ద డెమి గాడ్స్ లేకపోతే ఆ సేజెస్ కూడా దే డోంట్ నో మై ఆరిజిన్ ఆర్ ఆపులెన్స్ అని చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. ఇప్పుడు మనకి సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు కదా. సో సెలబ్రిటీస్ ఎలా ఉంటుంది, సెలబ్రిటీస్ ఇళ్ళ దగ్గర వెళ్తే మనం ఫుల్ ఎప్పుడు జనాలు ఉంటారు. ఏంటంటే మనకి ఏదో దేవుడు దర్శనం తీసుకున్నట్టు వాళ్ళు ఆ బిల్డింగ్ లోంచి బయటికి కనిపిస్తే జనాలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన దర్శనం కోసమే చాలా టైం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ సెలబ్రిటీ ఏంటంటే వాళ్ళకి గ్రాండ్ డాటర్ ఉందన్నమాట. ఆ గ్రాండ్ డాటర్ తో పాటు ఆయన అక్కడ నుంచుంటే అందరూ ఆయన రాగానే వేవ్ చేస్తారు. సో అప్పుడు ఈ చిన్న పాప ఏమనుకుంటుంది, గ్రాండ్ డాటర్, ఓ వీళ్ళందరూ నా కోసమే వచ్చారు, నా గురించే వేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంది. గ్రాండ్ డాటర్ కూడా గ్రాండ్ ఫాదర్ కూడా గ్రాండ్ డాటర్ ని అలా చూసి ఆయన కూడా ముచ్చట పడతారనమాట. కానీ ఎప్పుడైతే ఈ గ్రాండ్ డాటర్ పెరిగి పెద్ద ఓకే నా గ్రాండ్ ఫాదర్ ఇంత గ్రేట్ పర్సనాలిటీ అనమాట, సో ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందా, సో వీళ్ళందరూ ఆయన కోసం వచ్చారా నా కోసం కాదా అని చెప్పేసి తనకి లైకింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా షీ విల్ అడ్మైర్ హిమ్ మోర్ అనమాట. సో సేమ్ వే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే కృష్ణ గురించి ఇంకా ఇంకా వింటామో దెన్ మనకి ఆటోమేటిక్ గా ఆయన మీద మనకి అడ్మిరేషన్ పెరుగుతుంది. అండ్ ఆయన మీద మనకి ఇంకా డివోషన్, ఇంకా లవ్ పెరిగి మనం ఇంకా మన సాధనలో వీ విల్ యాక్చువల్లీ బికమ్ వెరీ సీరియస్. సో అందుకనే ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు లిసన్ టు కృష్ణ కథ, భగవద్గీత, భాగవతం ఇవన్నీ మనం నిత్యం వింటూ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే బ్యూటిఫుల్ పిక్చర్ ఏంటంటే దామోదర్ లీల. సో అందరికీ తెలుసు దామోదర్ లీల. ఇప్పుడు ఆ పిక్చర్ లో చూసినట్లయితే యశోదమాయి కర్ర పట్టుకుని కృష్ణ వెనకాల పరిగెడుతున్నారనమాట. సో మనం యశోదమాయిని చూసినట్టయితే షీ ఈజ్ అ నార్మల్ సింపుల్ కౌహర్డ్ లేడీ. సో అలాంటి ఆవిడ ఆ కృష్ణని వెనకమాల పరిగెత్తి ఈ పక్కన పిక్చర్ లో చూసినట్లయితే గ్రైండింగ్ మోటార్ కి తాళ్ళతో కట్టేస్తుంది అనమాట. సో ఎలా కట్టగలిగింది ఆవిడ? ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ టు యాక్చువల్లీ బైండ్ కృష్ణ? కానీ ఆవిడ చేయగలిగింది. ఎందుకంటే ఆవిడికి షీఈస్ ద అంత ప్యూర్ లవ్ అనమాట, అంత ప్యూరిటీ ఉంది ఆవిడతో. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, though inconceivable and unapproachable, at Krishna can be bound by ropes of love. Krishna ki enni inconceivable qualities unna manaki approachable లేకపోయినా కూడా we can bind Krishna by the ropes of love. మనము అంత లవ్ ఉంటే మనము కృష్ణని మనము అక్కడ కూర్చోపెట్టగలుగుతాం. ఇప్పుడు మనకి బాల్గొన్ ప్రభుజీ చాలాసార్లు క్లాసులో చెప్పారు ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్ గా మనము కృష్ణకి లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా రెగ్యులర్ గా మనం ఒక 4-5 రోజులు మనం ఆఫర్ చేస్తూ ఉంటే 5వ రోజు కృష్ణ ఆ టైంకి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీఈస్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ డివోటీస్ లవ్. ఆయన్ని లవ్ తో కట్టి పడేయచ్చు అని చెప్పేసి మనకి ఈ లైఫ్ లెసన్ అనమాట. సో యశోదమాయి ఆ రోప్ తో కృష్ణాని కట్టగలిగింది అంటే బికాస్ ఆఫ్ హర్ లవ్. నెక్స్ట్ వచ్చేసి, సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ సెక్షన్. ఇక్కడ సెకండ్ సెక్షన్ వచ్చేసి మనం ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సెక్షన్ అని చెప్పి తెలుసుకున్నాం. మనం 4 వర్సెస్ ఉన్నాయి చతుశ్లోకి అని చెప్పి మనం తెలుసుకున్నాం. సో ఈ పర్టికులర్ వర్స్ ఏంటంటే 10.8. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. అహం సర్వస్య ప్రభవో మద్ద సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. Translation by His Divine Grace Srila Prabhupada. I am the source of all spiritual and material worlds. Everything emanates from me. The wise who perfectly know thus engage in my devotional service and worship me with all their hearts. Srila Prabhupada ki jai. So ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణ ఇక్కడ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నుంచే వస్తుంది, ఎవ్రీథింగ్ ఎమినేట్స్ ఫ్రమ్ మీ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూసినట్టయితే మీరు మహావిష్ణు కాజల్ ఓషన్ లో పడుకుని ఉన్నారనమాట. సో ఆయన పడుకుని రిలాక్స్ అవుతూ హీస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్. సో ఎప్పుడైతే ఆయన బ్రీత్ అవుట్ చేస్తారో దెన్ అన్లిమిటెడ్ యూనివర్సెస్ క్రియేషన్ అవుతూ ఉంటాయి. అండ్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు యానిహిలేషన్ అవుతూ ఉంటుంది.
మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇన్ని యూనివర్సెస్ క్రియేట్ అవుతున్నాయి, ఎందుకు ఇన్ని బ్రహ్మాండాలతో అవసరం ఏముంది మనకి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ దానికి ఆన్సర్ ఏంటంటే ఎందుకంటే మనకి ఆ డిజైర్ ఉంది, మనము ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో చూస్తే అన్ని రకాల మనుషులు ఉన్నారు. మనం చెప్పుకున్నాం మనుషుల్లోనే 4 లక్షల స్పీషీస్ ఎన్నో ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఈచ్ పర్సన్ కి ఈ డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలని ఉంటుంది అనమాట. సో మన కోసం మన డిజైర్ ని ఫుల్ఫిల్ చేయటానికి ఈ క్రియేషన్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, ద వైజ్ ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళు నా డివోషనల్ సర్వీస్ లో ఎంగేజ్ చేస్తారు, నన్ను వర్షిప్ చేస్తారు విత్ ఆల్ దేర్ హార్ట్స్, అంటే విత్ ఆల్ దేర్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ నన్ను వర్షిప్ చేస్తారని చెప్పేసి ఈ పర్టికులర్ వర్స్ లో చెప్తున్నారు మనకి. నెక్స్ట్ వచ్చేసి వర్స్ నెంబర్ 10.9. మచ్చిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. Translation by His Divine Grace Srila Prabhupada. The thoughts of my pure devotees dwell in me. Their lives are fully devoted to my service and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about me. Srila Prabhupada ki jai. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకటే ఒక థంబ్ రూల్ ఏంటంటే మనము ఒక డివోటీ అవ్వాలంటే మనం ఇంకొక డివోటీ, ఒక ప్యూర్ డివోటీతో సత్సంగం చేయాల్సిందే. సో మన కాన్ఫరెన్స్ కాల్ ఉన్న వాళ్ళందరూ మనం అదే చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు బీ ఫార్చునేట్ అండ్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అవర్ సెల్స్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ కాల్. సో ఇక్కడ ఈ పిక్చర్ లో మరి మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నది శ్రీల ప్రభుపాద వారు. సో శ్రీల ప్రభుపాద వీ కెన్ కాల్ హిమ్ యాజ్ అ ప్యూర్ డివోటీ. ఎందుకంటే అట్ ద అడ్వాన్స్డ్ ఏజ్ ఆఫ్ 69 years ఆయన ఒక కార్గో షిప్ లో యుఎస్ వెళ్ళి అక్కడ కృష్ణ కాన్షియస్నెస్ ప్రీచ్ చేశారు. సో ఎవరికి ప్రీచ్ చేశారు అక్కడ, ఫస్ట్ హిప్పీస్ కి ప్రీచ్ చేశారు. సో మనం అనుకోవచ్చు ఎందుకు అబ్రాడ్ వెళ్ళారు, ఇక్కడ ప్రీచ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఇక్కడ ప్రీచ్ చేశారు, కానీ మనకి పొరుగింటి పుల్లకొర రుచి కదా. సో ఆయన కృష్ణ కాన్షియస్నెస్ వెస్ట్ లో ఇస్తే ఆటోమేటిక్లీ అది వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఆటోమేటిక్లీ అందరూ ఫాలో అవుతారని చెప్పేసి ఆయన అడ్వాన్స్ ఏజ్ ఒక కార్గో షిప్ లో ఒక టంకు పెట్టి తీసుకుని 40 రూపాయలు తీసుకుని ఆయన 60s ఆ టైంలో అబ్రాడ్ వెళ్ళారు. వెళ్ళి హిప్పీస్ కి ప్రీచ్ చేశారు. హిప్పీస్ అంటే ఎవరు, ఆ టైంలో 60s ఆ టైంలో 60s 70s మధ్యలో హిప్పీస్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యంగ్స్టర్సే, కానీ వాళ్ళకి ఏంటంటే ఆ సోషల్ సిచ్యువేషన్, యుఎస్ లో ఉన్న సోషల్ సిచ్యువేషన్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళకి టోటలీ విరక్తి వచ్చేసి దే ఆర్ లుకింగ్ ఫర్ సొల్యూషన్ ఫర్ లైఫ్. అండ్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఆ హిప్పీస్ ఒక థంబ్ రూల్ ఏంటంట, ఎవరైనా 30 years అబౌవ్ వాళ్ళు ఏమన్నా చెప్తే మనం వినకూడదు అని చెప్పేసి వాళ్ళ థంబ్ రూల్. అలాంటిది మన ప్రభుపాద వారు 69 years అండ్ వాళ్ళ థంబ్ రూల్ 30 years అబౌవ్ వాళ్ళని వినకూడదు అని. అలాంటి వాళ్ళని వాళ్ళు కృష్ణ కాన్షియస్ గా మార్చి, అండ్ టుడే ఇన్ ద వరల్డ్ ఇఫ్ యు సీ ఈ ఇస్కాన్ కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ స్ప్రెడ్ అయినంతగా ఏ మూవ్మెంట్ స్ప్రెడ్ అవ్వలేదు. సో దట్ ఈస్ హౌ ప్యూర్ హీ ఈజ్. ఆయన అలాంటి వాళ్ళని మార్చగలిగారంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ప్యూర్ ఈజ్ శ్రీల ప్రభుపాద. ఆయన మాటలో కానీ ఆయన చేసే దాంట్లో కానీ ఏదైనా ప్యూరిటీ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ వర్స్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఒక డివోటీ అవ్వాలంటే మనం కంపల్సరీ ఒక ప్యూర్ డివోటీతో అసోసియేషన్ లో ఉండాలి. వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ దట్ ప్యూర్ డివోటీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ దానికి ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంది మనకి చైతన్య చరితామృతంలో. ఏంటది, సాధు సంగ సర్వశాస్త్ర కోయే లవ మాత్ర సాధు సంగే సర్వసిద్ధి హోయే. Translation by His Divine Grace Srila Prabhupada. The verdict of all revealed scriptures is that by even a moment's association with a pure devotee, one can attain all success. Srila Prabhupada ki jai. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధు సంఘ అంటే ఏంటి, ఒక ప్యూర్ డివోటీతో అసోసియేట్ అవటం. సాధు అంటే ఏంటి, ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునే మాటలో ఎవరినైనా సాధు అంటే ఎవరు అంటే ఒక కాషాయ వస్త్రాలు ధరించాలి, ఇంత పెద్ద లాంగ్ బియర్డ్ పెంచుకోవాలి. సో దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, సాధు అంటే
అంటే వన్ హూ ఇస్ ద డివోటీ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ సర్వశాస్త్ర కోయి అంటే ఏంటి? సర్వశాస్త్ర అంటే అన్ని స్క్రిప్చర్స్ ఇదే చెప్తుంది. ఏమని చెప్తుంది? లవ మాత్ర సాధు సంగ అంటే ఒక్క మూమెంట్ అసోసియేషన్ విత్ ప్యూర్ డివోటీ ఉంటే వన్ కెన్ అటైన్ ఆల్ సక్సెస్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? వీ కెన్ అటైన్ గోలోక బృందావన్ అని చెప్పి చెప్తున్నారు. లవ మాత్ర అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదిక్ క్యాల్కులేషన్ లో లవ మాత్ర అంటే 1/14th of a second. 1/14th of a second is called as a moment. సో ఆ 1/14th of a second టైం మనం ఒక ప్యూర్ డివోటీతో అసోసియేట్ అయితే ఇట్ విల్ గివ్ అస్ ఆల్ సక్సెస్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక మన స్టోరీ చెప్పుకున్నాం. ఇది ఆల్రెడీ మనకి సంధ్యా మాతాజీ ఒకసారి చెప్పారు, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఒక వాంగా కింగ్డమ్ అని చెప్పి ఒక కింగ్డమ్ ఉంది. ఆ కింగ్డమ్ లో విరాట్ అని చెప్పేసి ఒక రాజు ఉన్నారు. ఆ రాజు చాలా పయస్, చాలా చారిటీస్ చేశారు. బేసిక్లీ చాలా మంచి పర్సన్ అన్నమాట. అయితే ఒక్కసారి వాళ్ళ కింగ్డమ్ కి నారదముని వెళ్ళటం జరిగింది. నారదమునిని విరాట్ మహారాజు చాలా బాగా వర్షిప్ చేసి ఆయనకు మంచిగా సేవలు చేశారు. అప్పుడు ఆయన నారదముని వెళ్ళిపోయేటప్పుడు విరాట్ అడిగారనమాట నారదమునిని, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ చాలా సిన్ఫుల్ యాక్టివిటీస్ చేస్తా ఉంటాడు, మీరు కొంచెం కౌన్సిల్ చేయగలరా మా బ్రదర్ కి అని చెప్పేసి నారదమునిని అడిగితే నారదముని సరే అని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. అప్పుడు నారదముని ఈ విరాట్ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తే యాజ్ యూజువల్ తన అన్ని సింపుల్ యాక్టివిటీస్ చేస్తారు కదా. సో నారదముని ఎంత చెప్పాలని ట్రై చేసినా కూడా తను వినడు అనమాట నారదముని చెప్పే మాట. సరే అని చెప్పేసి వదిలేస్తారు ఇంకా నారదముని. విరాట్ మళ్ళీ అడుగుతారనమాట, లేదు మీరు కొంచెం కౌన్సిల్ చేయండి, మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి అని చెప్తే మళ్ళీ వెళ్తారు నారదముని. వెళ్ళినా కూడా వినే పరిస్థితిలో ఉండడు తను. అప్పుడు నారదముని ఏం చెప్తారంటే ఒకే ఒక సెంటెన్స్ చెప్పేసి వచ్చేస్తారు. ఏమనంటే రేపు నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు ఒక్క క్వశ్చన్ గుర్తు పెట్టుకో అని చెప్పి వచ్చేస్తారు. ఆ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వన్ ఇఫ్ హీ అటైన్స్ అ మూమెంట్ అసోసియేషన్ విత్ ద ప్యూర్ డివోటీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసేసేసి నారదముని అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా లాభం లేదు వినడు అని చెప్పేసి వచ్చేస్తారు. సో చాలా ఇయర్స్ పాస్ అయిపోతుంది. ఆ విరాట్ వాళ్ళ బ్రదర్ చనిపోతాడు. చనిపోయినాక యమలోక వెళ్తాడనమాట. సో యమధర్మరాజు అతని ఫైల్ మొత్తం తీస్తాడు, మొత్తం చిట్టా తీసి ఎన్ని సిన్స్ చేసావా నువ్వు, ఓకే ఈ సిన్స్ కి నువ్వు ఇప్పుడు సఫర్ అవ్వాలి, సరే సఫర్ అయ్యే ముందల నీకేమన్నా ఆఖరి కోరిక ఉందా, ఏమన్నా ఉందా అని అడిగితే అప్పుడు ఈ విరాట్ వాళ్ళ బ్రదర్ కి తాను నారదముని చెప్పిన సెంటెన్స్ గుర్తొస్తుంది. అప్పుడు యమరాజ్ని అడుగుతాడనమాట విరాట్ వాళ్ళ బ్రదర్, మనము ఒక డివోటీతో ఒక లవమాత్ర సాధు సంఘ వల్ల ఏంటి రిజల్ట్ ఏంటి అని చెప్పి అడిగితే యమధర్మరాజు దానికి చెప్పలేక ఆన్సర్, సరే మనము బ్రహ్మ దగ్గరికి వెళ్దాం, బ్రహ్మ దగ్గర మనం ఆన్సర్ తెలుసుకుందాం పదా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ అని ఆ క్వశ్చన్ ఇది ఇట్లా ఈ పర్సన్ ఉన్నాడు, తనకి ఈ క్వశ్చన్ ఉంది అని చెప్పేసి బ్రహ్మని అడిగితే బ్రహ్మ కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి ఓకే మనం ఈ క్వశ్చన్ ని శివాని అడగాలి, శివాని అడిగితే ఆయన కరెక్ట్ గా చెప్తారు, పదండి మనం శివ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అందరూ శివ దగ్గరికి వెళ్తారు. శివాని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు కానీ నాకు ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియదు, మనం అందరము విష్ణు దగ్గరికి వెళ్దామని చెప్పి అంటారు. సరే అందరూ కలిసి విష్ణు దగ్గరికి వెళ్తారు. విష్ణు వీళ్ళందరినీ చేసి ఓ మీరందరూ ఇక్కడికి వచ్చారేంటి, ఏం జరిగింది, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి విష్ణు అడుగుతారు. అప్పుడు వీళ్ళు చెప్తారనమాట, ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, దీనికి ఈ క్వశ్చన్ వచ్చింది, అందుకని మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ రావటం జరిగింది అని చెప్తారు. అప్పుడు విష్ణు అంటారు, సరే నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ క్వశ్చన్, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి విష్ణు అంటారనమాట. అప్పుడు విష్ణు అంటారు, బ్రహ్మానికి చాలా పనులు ఉంటాయి కదా, నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకో అని చెప్పి బ్రహ్మాని పంపించేస్తారు. శివతో కూడా అదే అంటారు, నువ్వు యానిలేషన్ చేసుకోవాలి కదా, వెళ్ళిపో నీ పన్ను చూసుకో అని చెప్పి పంపిస్తారు. ఇంకా యమధర్మరాజుతో అంటారనమాట, నీకు ఇంకా చాలా ఫైల్స్ పైలప్ అయిపోయి ఉంటే వాళ్ళందరినీ టేక్ కేర్ చేయాలి కదా, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు యమధర్మరాజు అంటారు, నేను తను తీసుకొచ్చాను కదా, నేను తీసుకెళ్ళాలి కదా అంటే, లేదు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, నువ్వు వెళ్ళు అని చెప్పేసి యమధర్మరాజుని పంపించేస్తారు. అప్పుడు ఈ పర్టికులర్ విరాట్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో పజిల్ ఫేస్ పెట్టుకుని నా క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ రాలేదు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు విష్ణు నవ్వుకుంటూ ఆయన చెప్తారనమాట, నువ్వు ఉన్నది వైకుంఠ లోకంలో ఉన్నావు నువ్వు, నీకు ఇంకా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలా అని చెప్పేసి అంటారనమాట నవ్వుకుంటూ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టోరీ వల్ల
ఈ పర్టికులర్ వర్స్ వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంత సిన్ఫుల్ పర్సన్ త్రూ అవుట్ ద లైఫ్ సిన్ చేసినా కూడా లవమాత్ర సాధు సంఘ వల్ల, ఒక మొమెంట్ అసోసియేషన్ వల్ల తను వైకుంఠ లోకంలో ల్యాండ్ అయిపోయాడు. సో ఇక్కడ మనకి లైఫ్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్యూర్ డివోటీస్ ఆర్ లైక్ సూపర్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్ అందరికీ తెలుసు కదా, మ్యాగ్నెట్స్ ఒకసారి పట్టుకుంటే వదిలిపెట్టదు. సో మనం ఎప్పుడైతే ప్యూర్ డివోటీస్ ఆర్ లైక్ సూపర్ మ్యాగ్నెట్స్, దే కన్వర్ట్ ఐరన్ ఫైలింగ్స్ టు మ్యాగ్నెట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఐరన్ ఫైలింగ్స్ అంటే మన హార్ట్ ని మనం ఎప్పుడైతే ఆ ప్యూర్ డివోటీస్ తో అసోసియేట్ అయ్యామో, మన హార్ట్ ని ఆటోమేటిక్ గా వాళ్ళు మ్యాగ్నెట్స్ తో కన్వర్ట్ చేస్తారని చెప్తున్నారు, మ్యాగ్నెట్ గా కన్వర్ట్ చేస్తారని చెప్తున్నారు. సో మనం ఆ ప్యూర్ డివోటీస్ అసోసియేషన్ ఉంటే, ఆ సూపర్ మ్యాగ్నెట్స్ తో గనక మనం ఉంటే, మనం కూడా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకుంటాం. మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటే ఏంటి, అది ఆ పర్సనాలిటీతో మనం ఆటోమేటిక్లీ వీ విల్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. సో ఇది మనము మెటీరియల్ వరల్డ్ లో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి అలాంటి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఉంటుందో, ఆటోమేటిక్లీ ఎవ్రీబడి విల్ బి ఇంక్లైన్డ్, ఎవ్రీబడి విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ యువర్ బిహేవియర్ అన్నమాట. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వర్క్ ప్లేస్ లో కనుక తీసుకున్నట్టయితే అలాంటి బిహేవియర్ మనలో ఉంటే ప్రతి ఒక్కరికి మనతో వర్క్ చేయాలని ఉంటుంది, మనతో మాట్లాడాలని ఉంటుంది. సో మనం భౌతిక ప్రపంచంలో ఇన్ని అడ్వాంటేజెస్ తీసుకుంటే, స్పిరిచువల్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇట్లాంటి పర్సనాలిటీ, ఇట్లాంటి బిహేవియర్ మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్లీ కృష్ణ విల్ లుక్ ఎట్ అస్, కృష్ణ విల్ సీ ఫర్ అస్, కృష్ణ విల్ ప్రొటెక్ట్ అస్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వర్స్ వచ్చేసి 10.10. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయాంతి తే. Translation by His Divine Grace Srila Prabhupada. To those who are constantly devoted to serving me with love, I will give the understanding by which they can come to me. Srila Prabhupada ki jai. So this is another beautiful verse. ఇక్కడ ఏం చెప్తున్నారు, లార్డ్ మనకి ఏం చెప్తున్నారు, ఎవరైతే నన్నే కాన్స్టెంట్ గా డివోషన్ లో నన్నే సర్వ్ చేస్తారో విత్ లవ్, అంటే అంతేగాని మనం ఏదో రిచువల్ గా చేయాలి, ఓకే కృష్ణకి ప్రసాదం పెట్టాలి, కృష్ణకి ఇది ఫ్లవర్స్ పెట్టాలి, కృష్ణకి ఆరతి చేయాలి అనే ఒక రిచువల్ లాగా కాకుండా విత్ లవ్, మనకి అరే కృష్ణ ఉన్నారు మన ఇంట్లో, ఆయనకి టైం అవుతుంది, మనం రోజు ఈ టైంకి ప్రసాదం పెడుతున్నాం కదా, అరే వాళ్ళు లేట్ అయిపోయింది, ఆయనకి ఆకలేస్తుందేమో, ఇట్లాంటి ఫీలింగ్ తో, ఇట్లాంటి డివోషన్ తో గనక మనం సర్వ్ చేస్తుంటే కృష్ణ ఏం చెప్తున్నారు, ఆయనే మనకి అండర్స్టాండింగ్ ఇస్తారంట. ఏం అండర్స్టాండింగ్, మనకి నాలెడ్జ్ ఇస్తారు, మనకి ఇంటెలిజెన్స్ ఇస్తారు. అరే బాబు నువ్వు ఈ జైల్లో ఉన్నావు, నువ్వు ఉండాల్సింది జైల్లో కాదు, నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పేసి నాలెడ్జ్ ఇస్తారనమాట. అంతేగాని మన భౌతిక ప్రపంచంలో ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండటానికి నాలెడ్జ్ కాదు, ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి, ఎలా మనము మన ఎటర్నల్ హోమ్ కి వెళ్ళాలి అని చెప్పేసి మనకి కృష్ణ నాలెడ్జ్ ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఒక పిక్చర్ చూస్తాను, అది యాక్చువల్లీ నేను ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఏంటంటే ఆ పిక్చర్ వచ్చేసి ఒక జైల్ అన్నమాట, ఒక పర్సన్ జైల్లో ఉన్నాడు. సో దిస్ మెటీరియల్ వరల్డ్ ఇస్ లైక్ అ జైల్ అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. సో మనం ఈ జైల్లోంచి బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేయకుండా మనం ఏం చేస్తున్నామంట, ఆ జైల్లో ఒక పిక్చర్ లో ఏంటంటే ఒక గోడని ఫుల్ పగలు కొట్టినట్టు ఉందన్నమాట. ఇంకొక పిక్చర్ లో ఏంటంటే ఆ జైల్లో ఈ పర్సన్ పడుకునే ఉన్నాడు, ఇంకొక పిక్చర్ లో ఏసీ పెట్టుకున్నాడు అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉంటూ మనం కంఫర్ట్స్ పెంచుకుంటున్నాం, ఇక్కడే స్థిరపడిపోవాలన్నట్టు మనం కంఫర్ట్స్ పెంచుకుంటున్నాం అని చెప్పి దాని అర్థం అనమాట. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఎప్పుడైతే కృష్ణాని పట్టుకున్నామో ఆయన మనకి నాలెడ్జ్ ఇస్తున్నారు. ఆ నాలెడ్జ్ ఏంటి, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళటానికి. కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండటానికి కాదు మనకి ఇచ్చేది ఆ నాలెడ్జ్. ఇక్కడి నుంచి జైల్లోంచి ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా మనం గోలోకి వెళ్ళిపోతాము, వీ విల్ లివ్ పర్మనెంట్లీ హ్యాపీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక వర్స్ 10.11, దిస్ ఇస్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. Translation by His Divine Grace Srila Prabhupada. To show them special mercy, I dwelling in their hearts, the shining lamp of knowledge, the darkness born of ignorance. Srila Prabhupada ki jai.
సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞాన దీపేన అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే కృష్ణ ఈజ్ యాక్చువల్లీ లైటింగ్ దట్ ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞాన దీపేన అంటే ద ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్. మన ఇగ్నోరెన్స్ ని మనని ఇగ్నోరెన్స్ ని తీసేసేసి ఈజ్ యాక్చువల్లీ లైటింగ్ దట్ ల్యాంప్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బీ ఉంటుంది. ఆ బీ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ ద ఫ్లవర్. సో సేమ్ వే మనలోనే ఉంటూ మనకి ఆ నాలెడ్జ్ ఇస్తూ మనని రైట్ పాత్ లో తీసుకెళ్తాను అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనము ఆల్రెడీ ఈ పర్టికులర్ పిక్చర్ లో ఉన్నది మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది ప్రభుపాద వారు ఒక మాతాజీ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఎనాలజీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో the monkey way or the cat way, carrying a baby, the monkey way or the cat way. సో మనం ఏమనుకున్నాము, మంకీ వే అంటే ఏంటి? మన ఓన్ ఎనర్జీతో మనం డిపెండ్ అయ్యి మనం ముందరకు వెళ్తున్నాం. కానీ క్యాట్ వే అంటే ఏంటి? క్యాట్ వే అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ కృష్ణాస్ ఎనర్జీ. ఆన్ కృష్ణాస్ ఎనర్జీ అంటే మనం భక్తి యోగా చేస్తున్నాము అని చెప్పి మనము డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక డివోటీ ఇఫ్ హీ క్రైజ్ అవుట్ ఫర్ కృష్ణ, కృష్ణ ఆయన వచ్చి పిక్ చేసుకుంటారు అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక డివోటీ హే కృష్ణ వచ్చి నన్ను కాపాడు తండ్రి అని చెప్పి అడిగితే, నన్ను నీ దగ్గరకి చేర్చుకో అని చెప్పేసి ఒక డివోటీ అడిగితే కృష్ణ వచ్చి మన్ని పర్సనల్ గా ఆయన ప్రొటెక్ట్ చేస్తారు. పర్సనల్ గా మనం ఇప్పుడు ప్రీవియస్ చాప్టర్ లో మనం అర్జునాచార్య స్టోరీ విన్నాం. ఏమని విన్నాం అక్కడ? ఆయనే పర్సనల్ గా వచ్చి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డివోటీ అని విన్నాం. సో సేమ్ వే ఇఫ్ యూ ఫాలో ద క్యాట్ వే, కృష్ణ వచ్చి మనని పిక్ చేసుకుంటారు అని చెప్పేసి మనం ఈ పర్టికులర్ వర్స్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ వల్ల మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటంటే ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్. అంటే ఎప్పుడైతే మనం ప్యూర్ గా ఉన్నామో దట్ ఈస్ ద ఫోర్స్. ఆ ఫోర్సే మనని ముందరికి వెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది. ఆ ఫోర్సే మనని స్పిరిచువల్ ప్రోగ్రెస్ లో అడ్వాన్స్ అవటానికి కూడా హెల్ప్ చేస్తుంది. స్క్రిప్చర్స్ ఆర్ ద బేసిస్. స్క్రిప్చర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి. శ్రీల ప్రభుపాద వారి చాలా బుక్స్ ఉన్నాయి. సో ఈ స్క్రిప్చర్స్ ఆర్ ద బేసిస్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ 4 వర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ 4 వర్సెస్ లో మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం 3 స్టెప్స్ నేర్చుకుంటున్నాం. ఎందుకు? టు ప్రోగ్రెస్ టువర్డ్స్ కృష్ణ, టు అడ్వాన్స్ స్పిరిచువలీ. మనము ఎటర్నల్ హోమ్ కి, మన గోలోక బృందావన్ వెళ్ళటానికి మనము 3 స్టెప్స్ ఫాలో అయితే గనక వీ విల్ ఆటోమేటిక్లీ బీ ఎటర్నలీ హ్యాపీ అని చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ సెక్షన్ వచ్చేసి దిస్ ఇస్ అ సమ్మరీ ఆఫ్ ద 4 వర్సెస్. సో ఇక్కడ 3 స్టెప్స్ ఏమిస్తున్నారు? ఒకటి సంబంధ్ అంటే అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనము కృష్ణాని కాదనుకుని ఇక్కడికి వచ్చేసాం, కానీ మనకి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో కృష్ణతో అది మనం రివైవ్ చేసుకోవాలి, మన ఎటర్నల్ హోమ్ కి మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి అవేర్నెస్ అన్నమాట. అది సంబంధ జ్ఞానం. తర్వాత అభిధేయ అంటే ఇప్పుడు మనకి ప్రయోజన అంటే ఏంటి? మన అల్టిమేట్ గోల్ ఏంటి? మన అల్టిమేట్ గోల్ వచ్చేసి మనం అందరూ గోలోక బృందావన్ వెళ్ళిపోవాలి, మన ఎటర్నల్ హోమ్ కి వెళ్ళిపోవాలి, అక్కడ ఎటర్నల్ గా హ్యాపీగా ఉండాలి మనం. కానీ దాని గురించి వెళ్ళటానికి మనం ఏం ఫాలో అవ్వాలి? ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ వచ్చేసి అభిధేయ. సో ఇవి డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్ అంటే సంబంధ. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద రిలేషన్షిప్ విత్ కృష్ణ అండ్ ద యూనివర్స్. మనము ఇప్పుడు ఈ పర్టికులర్ 4 వర్సెస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో 10.8 లో మనకి ఏం చెప్తున్నారు? కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్. ఈ యూనివర్స్ లో కానీ ఈ ఎంటైర్ క్రియేషన్ లో ఏదైతే క్రియేట్ అయిందో ద సోర్స్ ఈస్ కృష్ణ అని చెప్తున్నారు. అండ్ 10.10 లో ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ కూడా నేనే అని చెప్తున్నారు. అండ్ మనకి ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం ఎక్వైర్ చేసుకుంటున్నామో, మనము ఆ నాలెడ్జ్ ఉపయోగించి మనము స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నామో, మనకి ఏమైనా ఇంపిడిమెంట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా కృష్ణ మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ దట్ ఇంపిడిమెంట్స్ అని చెప్తున్నారు. మనకి మధ్యలో ఏ అడ్డంకులు వచ్చినా కూడా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే అభిధేయ.
సో ఇప్పుడు మనము ఇంత నాలెడ్జ్ వింటూ ఉన్నాం. సో ఈ నాలెడ్జ్ ఒకటే వింటూ సరిపోతుందా? నో, వీ హ్యావ్ టు అప్లై. ఈ నాలెడ్జ్ మనం డే టు డే లైఫ్ లో మనం అప్లై చేసి మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తేనే మనం స్పిరిచువల్ లో ప్రోగ్రెస్ అవుతాం. దెన్ వీ విల్ యాక్చువల్లీ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు యాక్చువల్లీ గో టు ద ఎటర్నల్ అబౌడ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు? ఫస్ట్ కంప్లీట్ సరెండర్. మనం ఫస్ట్ వీ హ్యావ్ టు సరెండర్ టు కృష్ణ. సరెండర్ అంటే ఏంటి? కృష్ణ నువ్వే భగవంతుడివి, నిన్ను వర్షిప్ చేస్తే చాలు అని చెప్పేసి మనం ఫస్ట్ కంప్లీట్ సరెండర్ అవ్వాలి. నెక్స్ట్, థాట్ ఆఫ్ మై ప్యూర్ డివోటీస్ డ్వెల్ ఇన్ మీ. కృష్ణ మన ఎప్పుడు మర్చిపోరని చెప్తున్నారు. ఆయనకి ఎప్పుడు థాట్స్ ఆఫ్ ద ప్యూర్ డివోటీస్ డ్వెల్ ఇన్ మీ. మనకి ఇందాక చెప్పారు కదా, ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్, ఆ ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ లైట్ చేస్తారని చెప్పేసి. దెన్ లైఫ్ ఫుల్లీ డివోటెడ్ టు మై సర్వీస్. ఏ డివోటీ అయితే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మన ఏబిసిడి అనే ప్రాసెస్ మనము విన్నాం. ఏబిసిడి అనే ప్రాసెస్ ఏంటి? లైక్ అసోసియేషన్, బుక్స్, దెన్ చాంటింగ్ అండ్ డైట్ అని చెప్పి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో లైఫ్ ఫుల్ డివోషన్ అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ ఇస్ నాట్ సేయింగ్ టు లీవ్ ఆల్ ద యాక్టివిటీస్ విచ్ వీఆర్ డూయింగ్. నీ యాక్టివిటీస్ అన్ని చేస్తూనే నాకు డెడికేట్ చేస్తూ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అని చెప్పి మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనకి చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. లైక్ ఒకళ్ళు బాగా సింగ్ చేయగలుగుతారు, ఒకళ్ళు బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చేయగలుగుతారు, ఇంకొకళ్ళు మంచిగా డాన్స్ చేయగలుగుతారు, ఇంకొకళ్ళు మంచిగా కుక్ చేయగలుగుతారు. సో మనకున్న ఇంట్రెస్ట్ కానీ మనకున్న టాలెంట్స్ కానీ మనము వీ హ్యావ్ టు యూజ్ దెమ్ ఫర్ కృష్ణ. సో అక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎవరైనా మంచిగా కుక్ చేస్తారనుకోండి, ఆఫర్ ప్రసాదం టు కృష్ణ. ఇప్పుడు ఏకాదశి రోజు అట్లాగా మనం ఫాస్టింగ్ చేస్తాం, బట్ వీ కెన్ ఆఫర్ గుడ్ ప్రసాదం టు కృష్ణ. మల్టిపుల్ వెరైటీస్. ఏకాదశి అంటే కృష్ణకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ మనము కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణాష్టమి వస్తే మనకు ఓపిక ఉన్నంత మనం ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ వీ కెన్ ఫీడ్ కృష్ణ. సో అట్లా మనం మనకున్న టాలెంట్ ని వీ హ్యావ్ టు యూస్ ఇన్ కృష్ణ సర్వీస్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వర్క్ చేస్తారు, వర్కింగ్ ఎంప్లాయీస్, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి శాలరీ వస్తుంది. ఆ శాలరీ కొంత అమౌంట్ వాళ్ళు చారిటీకి, చారిటీ అంటే టెంపుల్ పర్పస్, లేకపోతే అక్కడ బ్రహ్మచారీస్ కానీ, అక్కడ సన్యాసిస్ కానీ, లేకపోతే డైటీ వర్షిప్ కానీ, అభిషేకానికి కానీ ఆ అమౌంట్ కనుక వాళ్ళు వాడినట్లయితే దెన్ దే ఆర్ ప్యూరిఫైయింగ్ దర్ ఎంటైర్ శాలరీ బికాస్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ కృష్ణ సర్వీస్. అలా చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్ని లీవ్ చేసి చేయమని చెప్పట్లా. వాట్ ఎవర్ వీ డూ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ కృష్ణ అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోల్. సో ఇప్పుడు మన గోల్ ఏంటి? మన గోల్ అల్టిమేట్ గా ఏంటి? మనకి కృష్ణ మీద లవ్ రావాలి. కృష్ణ మీద లవ్ రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు ఆయన గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి విన్న స్టోరీసే, విన్న లీలాసే మళ్ళీ వింటూ ఉంటాం. మనకి ఎప్పుడైతే ఇది ఆల్రెడీ వినేసాను కదా, మళ్ళీ ఏంటిది అని చెప్పేసి మనకి ఎప్పుడైతే మైండ్ లో వస్తుందో దెన్ వీ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ కృష్ణ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే ఇప్పుడు మనము చూడొచ్చు, మన పిల్లల గురించి మనం ఎప్పుడన్నా బోర్ ఫీల్ అవుతామా? ఇప్పుడు ఎంత మంది వస్తే అంత మందికి మనం కూర్చోబెట్టి చెప్తానే ఉంటాం మన పిల్లల గురించి. అది మేబీ ఆ ప్రీవియస్ గా వచ్చిన వాళ్ళకి మనం ఆల్రెడీ చెప్పుంటాం. ఎందుకంటే చాలా ఇన్స్టెన్సెస్ ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు చేసే పనులు చాలా ముచ్చటగా ఉంటాయి. ఇప్పుడు మన రిలేటివ్స్ కానీ, మన సిస్టర్ కానీ, మన కజిన్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కూర్చోబెట్టి మనం చెప్తూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అదే చెప్తాం, ఇలా చేసింది మా పాప, ఇలా చేసింది, అసలు ఎంత బ్రిలియంట్ గా చేసింది, అట్లా మనం చెప్తా ఉంటాం. కానీ మనం ఎప్పుడైనా బోర్ ఫీల్ అవుతామా మన పిల్లల గురించి చెప్పడానికి? లేదు, ఎందుకంటే మనకి అంత లవ్ ఉంది వాళ్ళ మీద. సో ఇప్పుడు మనం ఎవరినైనా డివోటీస్ కలిసినా, ఎవరిని కలిసినా కూడా మనం ఇలా కృష్ణ కథల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటే దట్ ఇంప్లైజ్ దట్ మనకి కృష్ణ మీద లవ్ ఉంది, అంత డివోషన్ ఉంది ఆయన మీద అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో మన గోల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బికమ్ నాలెడ్జబుల్. ఏంటా నాలెడ్జ్? ఇప్పుడు మనందరూ ఎక్వైర్ చేస్తున్న నాలెడ్జ్. అండ్ కృష్ణ విల్ ప్రొటెక్ట్ అస్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ దాని వల్ల ఏమొస్తుందంట? దాని వల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ ఇట్ విల్ బి వెరీ బ్లిస్ఫుల్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ టెల్ మీ మోర్. అర్జున కృష్ణని అడుగుతున్నారు, ఇంకా నీ ఆప్లెన్సెస్ గురించి నాకు చెప్పు అని చెప్పేసి. సో ఈ వర్స్ రిసైట్ చేద్దాం. ఇక్కడ 10.12 అర్జున వాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం
Translation by His Divine Grace Srila Prabhupada. Arjuna said, "You are the Supreme Personality of Godhead, the ultimate abode, the purest, the absolute truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest." Srila Prabhupada ki jai. సో మనము ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ 8th చాప్టర్ దాకా 8th చాప్టర్ నుంచి మనం చూసినట్లయితే అర్జున యాక్చువల్లీ హీఈస్ నాట్ టాకింగ్ మచ్. కృష్ణనే ఆయన పర్సనాలిటీ గురించి, ఆయన ఆపులెన్సెస్ గురించి, ఆయన క్వాలిటీస్ గురించి హీఈస్ యాక్చువల్లీ టాకింగ్ మోర్ ఆఫ్టర్ 8th చాప్టర్ తర్వాత. మళ్ళీ ఇక్కడ అర్జున అండ్ ఫస్ట్ టైం ఇన్ భగవద్గీత మనం ఆల్మోస్ట్ ఇప్పుడు భగవద్గీత హాఫ్ ఫినిష్ చేసాం. 10th చాప్టర్ లో ఇక్కడ మనకి అర్జున చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అర్జున ఇక్కడ? హీఈస్ యాక్సెప్టింగ్ దట్ కృష్ణ ఈజ్ అ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఏమంటున్నారు? శాశ్వతం అంటున్నారు, అంటే యు ఆర్ ఎటర్నల్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకొక వర్స్ ఉంది 10.13, అది ఇక్కడ నేను పెట్టలేదు. సో అహుస్వాం ఋషయే సర్వే దేవ ఋషి నారదస్తత అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవిషిమే. సో ఇక్కడ అర్జున ఏంటి, ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి ఆయన రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. ఏంటి రిఫరెన్స్? అసితో దేవల వ్యాస నారద వీళ్ళు కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు దట్ యు ఆర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు అని చెప్పేసి హీ ఈవెన్ గేవ్ రిఫరెన్సెస్. ఇప్పుడు జనరల్ గా భౌతిక ప్రపంచంలో మనం చూస్తుంటే ఇప్పుడు ఏదైనా విషయం చెప్తుంటే మనకి రిఫరెన్స్ అది ఎక్కడ, ఇప్పుడు మనం ఏదైనా ఆర్టికల్ ప్రిపేర్ చేసాం అనుకోండి, కింద మనం చూసినట్లయితే రిఫరెన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తారు. సో మనకి అర్థం కావటానికి అర్జున మనకి రిఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు, ఐ యాక్సెప్ట్ దట్ యు ఆర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ మనకి 10.13 లో మనకి అర్జున ఎందుకు చెప్తున్నారు, రిఫరెన్స్ అయింది ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం లైక్ కృష్ణ, అర్జున ఈజ్ అ డియర్ ఫ్రెండ్ అండ్ డివోటీ టు కృష్ణ, అందుకని ఈ నాలెడ్జ్ ఇస్తున్నాను అని చెప్పి మనకు చాలా సార్లు చెప్పారు. సో ఇప్పుడు మనము ఫ్రెండ్స్ తో గానీ అలా మాట్లాడుతున్నప్పుడు మనం జనరల్ గా ఏమనుకుంటాం, వాళ్ళ గురించి కొంచెం గ్లోరిఫై చేస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు మరి నన్ను ఫ్లాటరింగ్ చేస్తున్నావు, అంత చేయకు అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ అర్జున ఇస్ మేకింగ్ ష్యూర్, కృష్ణ ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్ యూ, నేను ట్రూత్ చెప్తున్నాను, ఐఎమ్ యాక్సెప్టింగ్ అని చెప్పేసి మనకి రిఫరెన్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఏంటంటే, when you love or like something or someone, express అంటే acknowledge. That makes the whole experience sweeter both for you and others. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదన్నా నచ్చినా లేకపోతే మనము ఇష్టపడినా వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, అది బాగుంది, అది నచ్చింది అని చెప్పేసి వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మనకి మన ఎదుటి వాళ్ళకి చాలా స్వీట్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి అ లాంగ్ టర్మ్ స్వీటర్ రిలేషన్షిప్ అని చెప్పి మనం చెప్తున్నారు. ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్. సో హస్బెండ్ అండ్ వైఫ్ దే హార్డ్లీ ఎక్నాలెడ్జ్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఫ్ చాలా బాగా కుక్ చేస్తుంది, కానీ హస్బెండ్ ఎప్పుడన్నా ఎక్నాలెడ్జ్ చేస్తారా, లైక్ నువ్వు చాలా బాగా కుక్ చేస్తున్నావు, చాలా బాగుంది అని చెప్పేసి? ఎందుకంటే త్రూ అవుట్ ద లైఫ్ దేర్ టుగెదర్, దే విల్ యాక్చువల్లీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే సేమ్ వే ఇప్పుడు హస్బెండ్ చాలా బిజీగా ఉండి కూడా బట్ స్టిల్ ఆయన కిడ్స్ కోసం కానీ వాళ్ళ వైఫ్ కోసం కానీ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడన్నా వైఫ్ ఎక్నాలెడ్జ్ చేస్తుందా? నో, బికాస్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటంటే, ఇఫ్ యూ ఎక్నాలెడ్జ్, ఎవరినైనా మనం లవ్ చేస్తున్నా ఇష్టపడుతున్నా, ఇఫ్ యూ ఎక్నాలెడ్జ్ వాట్ దే హ్యావ్ డన్, దెన్ దట్ రిలేషన్షిప్ విల్ బి మోర్ స్వీటర్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ అర్జున మనకి క్లియర్ గా ఇచ్చారు. అర్జున ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే ఐ యాక్సెప్ట్ దట్ యువర్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, నాకు అర్థమైంది అర్జున అని చెప్పేసి. సో అర్జున ఇక్కడ మనకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చెప్పారు ఆయన? బికాస్ హీ ఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఆయనక నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆయనకి, నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగేయచ్చు కదా, అడగకుండా కృష్ణ ఐ యాక్సెప్ట్ దట్ యువర్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని ఎందుకు చెప్తున్నారు? బికాస్ హీ కేర్స్ ఫర్ కృష్ణ అండ్ హీ కేర్స్ ఫర్ మన కోసం అని చెప్పేసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ అన్ని. సో హీ కేర్స్ ఫర్ ఎవ్రీ వన్, సో హీ ఎక్స్ప్రెస్డ్ ఇట్ అండ్ దట్ రిలేషన్షిప్ విల్ బికమ్ మోర్ స్వీటర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ ఈ పర్టికులర్ సెక్షన్ లో ఇక్కడ అర్జున ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటా క్వశ్చన్స్? ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది నీ గురించి, నీ ఆపులెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి నాకు. వర్స్ నెంబర్ 16 లో నీ ఆపులెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి కృష్ణ నాకు, అండ్ నేను ఎలా థింక్ చేయాలి నీ గురించి అని చెప్పేసి వర్స్ నెంబర్ 17 లో అడిగారు. అండ్ వర్స్ నెంబర్ 18 లో నేను ఎలా తెలుసుకోవాలి కృష్ణ నిన్ను అని చెప్పేసి 3 క్వశ్చన్స్ అడిగారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ వర్స్ నెంబర్ 10.18 రిసైట్ చేద్దాం. విస్తారేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథాయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. Translation by His Divine Grace Srila Prabhupada. O Janardana, again please describe in detail the mystic power of your opulences. I am never satiated in hearing about you. For the more I hear, the more I want to taste the nectar of your words. Srila Prabhupada ki jai. సో విస్తారేణాత్మనో, సో ఇక్కడ ఏమంటున్నారు, ఇంకా డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేయి కృష్ణ నీ గురించి, నాకు ఇది బోర్ అనేదే లేదు, నాకు ఇంకా ఈ నెక్టర్ ని వినాలనిపిస్తుంది నీ వర్డ్స్ నుంచి అని చెప్తున్నారు. ఇప్పుడు మనము సర్వోపనిషదో గావో అని చెప్పి శ్లోకం మనము నేర్చుకున్నాం. సో అక్కడ ఏం చెప్పుకున్నాం మనం, లైక్ అర్జున ఇస్ ద కాఫ్ అండ్ కృష్ణ ఇస్ మిల్కింగ్ దట్ కౌ, అండ్ ఈ క్వశ్చన్స్ ఏదైతే అడుగుతున్నారో ఆ మిల్క్ ఇంకా నెక్టర్ ఆఫ్ భగవద్గీత ఇంకా వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నారు అర్జున, ఐఎమ్ నెవర్ సాటియేటెడ్ అంటే ఏంటంటే నాకు బోర్ అనేది లేదు, నాకు ఇంకా వినాలనిపిస్తుంది ఈ గురించి అని. సో మన మూడ్ కూడా అలా ఉండాలి. సో ఇప్పుడు దాకా మనం క్వాలిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఏం క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం? ఫస్ట్ మనకి ఎన్వియస్ నేచర్ ఉండకూడదు, ఇంకొకటి ఫెయిత్ ఉండాలి. ఇప్పుడు ఏం క్వాలిఫికేషన్ చెప్తున్నారు? ఈగర్నెస్. ఎప్పుడైతే మనకి ఈగర్నెస్ ఉంటుందో ఇంకా కృష్ణ గురించి వినాలి, ఇంకా ఆయన పాస్ట్ టైమ్స్ గురించి, ఆయన టీచింగ్స్ గురించి వినాలనిపిస్తుందో, దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు అడ్వాన్స్, టు లెర్న్ మోర్ ఇన్ దిస్ ఈ నాలెడ్జ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక మదర్ చైల్డ్ ఉంటుంది, చిన్న బేబీ అనుకోండి. మదర్ లైక్ మేబీ ఒక 2 year old అట్లా ఉంటుంది. మదర్ 24 hours బేబీతో ఉంటుందా? నో. ఆవిడ డ్యూటీస్ అన్ని చేసుకుంటుంది, బేబీని కనిపెట్టుకుని ఉంటుంది. కానీ ఎప్పుడైతే బేబీ ఏడవటం స్టార్ట్ చేసిందో ఆ పనులన్నీ వదిలేసేసి బేబీ దగ్గరికి వస్తుంది కదా. సో సేమ్ వే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ నాలెడ్జ్ ని అంత ఇంట్రెస్ట్ తో, ఒక బేబీ ఏడుస్తున్నప్పుడు మదర్ ఎలా పరిగెత్తుకొస్తుందో, మనము ఈ నాలెడ్జ్ అంత ఇంట్రెస్ట్ తో వింటున్నామా లేదా అని చెప్పేసి మనము చెక్ చేసుకోవాలి. మనలో అంత ఈగర్నెస్ ఉందా, అక్కడ ఇప్పుడు కృష్ణ కథ జరుగుతుంది అని చెప్పేసి మనం అక్కడికి పరిగెడుతున్నామా, మనం అక్కడికి వెళ్తున్నామా అని చెప్పేసి మనం అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అంత ఈగర్నెస్ మనకు ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వై ఇస్ అర్జున ఆస్కింగ్. ఇక్కడ అర్జున ఇన్ని క్వశ్చన్స్ మళ్ళీ ఇంకా కావాలి నాలెడ్జ్ అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు అర్జున? ఎందుకు అడుగుతున్నారంటే మనందరి కోసం. మనకి తెలుసు ఫస్ట్ చాప్టర్ లోనే మనకి కంపాషన్ గురించి చెప్పారు అర్జున. అర్జున ఎంత కంపాషనేటో మనకు తెలుసు. సో మన గురించి ఈ నాలెడ్జ్ ఇంకా ఆయన అడుగుతున్నారు. ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకు తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఇప్పుడు కృష్ణనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఆపులెన్సెస్ గురించి. సో ఫర్ కామన్ పీపుల్, సో దాట్ అందరూ కృష్ణ ఒక ఆపులెన్సెస్ గురించి వింటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటి, ఫర్ ద సేక్ ఆఫ్ డివోటీస్ హూ టేస్ట్ ద నెక్టర్. ఇప్పుడు డివోటీస్ కి ఎప్పుడు కృష్ణ కథ అంటే ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి లైక్ అ నెక్టర్. సో డివోటీస్ వచ్చేసి ఆ స్వీట్నెస్ ని, ఆ పాస్ట్ టైమ్స్ ని రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి, పర్సనల్ అబ్సార్ప్షన్, సో దాట్ వన్ కెన్ థింక్ ఆఫ్ హిమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. సో మనము డెత్ గురించి తెలుసుకున్నప్పుడు ఇట్ ఇస్ అ ఫైనల్ ఎగ్జామ్ అండ్ సర్ప్రైజ్ ఎగ్జామ్ కూడా రావచ్చు అని చెప్పి ఎవరు కృష్ణ మనకి అష్యూరెన్స్ ఏమి ఇచ్చారు? అంత్యకాలంలో, అంతకాల చెమే మాం దివ్యం, అంత్యకాలంలో ఎవరైతే కృష్ణాని గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు, దే విల్ అటైన్ మీ అని చెప్పారు. సో ఈ క్వశ్చన్ అడగటం కూడా దానికి ఇంకొక రీజన్ అనమాట. ఫర్ సో దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ వన్ కెన్ థింక్ ఆఫ్ కృష్ణ అని చెప్పేసి మనము చెప్పుకుంటున్నాం.
సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ గా ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి కలవలేకపోతున్నాం కాబట్టి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఏదో కాంటెక్స్ట్ ఉంటుంది, ఎలా ఉన్నావు, ఏంటి, అంత బానే ఉందా, ఇవన్నీ అయిపోతాయి మాటలు. మన యాక్చువల్ కాంటెక్స్ట్ మొత్తం అయిపోతుంది. కానీ ఫోన్ పెట్టుకుంటామా? మనం పెట్టం కదా. మనమో లేకపోతే ఎడిట్ వాళ్ళు ఇంకేం కబురు చెప్పు, ఇంకేం చెప్పు. మనకి ఎలా ఉంటుంది ఆతృత, ఇంకా తెలుసుకోవాలి వాళ్ళ గురించి, ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి ఈగర్నెస్ ఉంటది అనమాట. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నా చాలా డియర్ ఫ్రెండ్ అనమాట. నేను మ్యారేజ్ కి వెళ్ళకపోతే తర్వాత నేను కలుస్తాను దాన్ని. తను కలిసినప్పుడు మ్యారేజ్ ఎలా జరిగింది అంటే బాగా జరిగింది అంటుంది. బాగా జరిగిందంటే నేను వదిలిపెడతానా? లేదు, పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు నాకు అసలు మొదటి నుంచి చెప్పు, మెహదీ ఫంక్షన్ ఎలా జరిగింది, నువ్వు అసలు అక్కడ ఏ డ్రెస్ వేసుకున్నావు, ఇట్లా మొత్తం డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటాం. ఎందుకంటే మనకి ఆ పర్సన్ అంటే లైకింగ్ ఉంది అండ్ వీ వాంట్ టు నో మోర్ అబౌట్ హిమ్. సో సేమ్ వే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బికాస్ అర్జున ఇస్ వెరీ డియర్ అండ్ హీఈస్ డియర్ ఫ్రెండ్, ఇంకా బికాస్ అంత లైకింగ్ ఉంది కృష్ణ అంటే, అందుకని ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటంటే, డీటెయిల్ ఈజ్ ద సింప్టమ్ ఆఫ్ లవ్. సో ఎప్పుడైతే మనం ఇంకొకరిని కూర్చోబెట్టి నాకు ఇంకా నీ గురించి తెలుసుకోవాలని ఉంది అని చెప్పి మనము గనక చేస్తే, దట్ ఈస్ ద డీటెయిల్డ్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా మన ఫ్యామిలీస్ లో, లైక్ ఎంతసేపు వర్క్ చేస్తూ బిజీ అయిపోతారు అందరూ, కానీ దే డోంట్ హ్యావ్ టైం ఫర్ ద కిడ్స్. లేకపోతే ఫ్యామిలీకే టైం ఉండదు, కానీ కిడ్స్ కానీ లేకపోతే ఈచ్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ దే విల్ బి లాంగింగ్ ఫర్ అటెన్షన్. ఎందుకు? బికాస్ ఇఫ్ సమ్వన్ స్పెండ్ విత్ టైం విత్ దెమ్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూర్చుంటే వాళ్ళకి ఏంటంటే దట్ ఈస్ ద సింప్టమ్ ఆఫ్ లవ్. అంత లైకింగ్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఉంది ఇక్కడ ఏంటంటే, ద ప్యూరర్ వి బికమ్, మోర్ వి థింక్ ఆఫ్ ద లార్డ్ అండ్ అదర్స్ అండ్ లెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్. దట్ ఈస్ ట్రూ కంపాషన్. సో ఇక్కడ బ్యూటిఫుల్ లైఫ్ లెసన్. సో 1 వీక్ నుంచి మనం ఇదే డిస్కస్ చేసుకుంటున్నాం. లైక్ భక్తి లత అని చెప్పారు కదా ప్రభుజీ. భక్తి లతకి ఏంటంటే, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు వాటర్ ఇట్ కంటిన్యూస్లీ. సో మనము ప్యూర్ అయితే గనక, ద ప్యూరర్ వి బికమ్, దెన్ మనము ఎంతసేపు లార్డ్ గురించి అండ్ అదర్స్, మన గురించి మనం తక్కువ థింక్ చేసి ఎంతసేపు భగవంతుడి గురించి, మన చుట్టూతో ఉన్న వారి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తామంట. దట్ ఈస్ ట్రూ కంపాషన్. ఇప్పుడు అర్జున చేసింది అదే. అర్జున ఏం చేస్తున్నారు, ఇంకా అడుగుతున్నారు, ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయి నాకు కృష్ణ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన అడిగే, ఇప్పుడు అర్జున ఆల్రెడీ ఆపులెన్సెస్ గురించి విన్నారు, ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అర్జున అక్కడ అనుకున్నారా, నేను ఆల్రెడీ కృష్ణ అని అడిగాను కదా, మళ్ళీ క్వశ్చన్ కృష్ణ అని అడిగితే కృష్ణ ఏమనుకుంటారని అనుకోలేదు కదా అర్జున. హీ ఆస్క్డ్ దట్ క్వశ్చన్ సో దట్ వీ విల్ రిలీజ్ దట్ నెక్టర్. సో ఇప్పుడు మనము మెటీరియల్ వరల్డ్ లో కూడా మనం ఒక మదర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు మదర్ ఎలా ఫీడ్ చేస్తుంది కిడ్స్ ని కానీ ఫ్యామిలీ కానీ, మదర్ ఎప్పుడు తన గురించి వెనకమాల కొంత దాచుకుని ఎప్పుడు పెట్టదు కిడ్స్ కి. సో కిడ్స్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు వెనకమాల మదర్ కి ఉందా లేదా ఫుడ్. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోశ తీసుకుందాం, దోశలు పిండి ఉందా లేదా, ఇంకా దోశస్ ఉన్నాయా లేదా అమ్మకి అని చెప్పేసి కిడ్స్ కి తెలియదు, బికాస్ దే ఆర్ స్మాల్. కానీ మదర్ ఏం చేస్తుంది, వాళ్ళు ఇంకా కావాలంటే తనకు లేకపోయినా కూడా వాళ్ళకి సర్వ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ట్రూ కంపాషన్. మనం ఎంతసేపు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ అండ్ దెన్ అబౌట్ అదర్స్ రాదర్ దెన్ అండ్ లెస్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం అలా చేస్తున్నామో we understand that we are compassionate అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ సెక్షన్ హియర్, దట్ ఇస్ కృష్ణ ఎవ్రీవేర్. సో ఇక్కడ 22 వర్సెస్ లో మనకి కృష్ణ ఎవ్రీవేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ సెక్షన్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ద గ్లిమ్స్ ఆఫ్ ద ఫ్రేగ్మెంట్స్ ఆఫ్ కృష్ణాస్ గ్లోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ కృష్ణ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ థింగ్స్ హీ మెన్షన్డ్. ఇది మనం ఈ పర్టికులర్ సెక్షన్. సో ఈ పర్టికులర్ సెక్షన్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, బట్ టైం కన్స్ట్రెయింట్ వల్ల ఐ ఓన్లీ టుక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కొన్ని ఇంపార్టెంట్ బాగా అనిపించినవే పెట్టాము ఇక్కడ. సో సీ కృష్ణ ఎవ్రీవేర్. సో కృష్ణ ఏం చెప్తున్నారు, ఐ ఆమ్ ద మైండ్ అని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ఆల్ ద సెన్సెస్ లో ఐ ఆమ్ ద మైండ్ అని చెప్తున్నారు. మైండ్ అని ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే మైండ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. మనం చూసాం డిఫరెంట్ చాప్టర్స్ లో ఎంత డిఫికల్టీ మైండ్ కంట్రోల్ చేసుకోవటం అని చెప్పేసి మనము చూసాం. సో హీ సేయింగ్ దట్ ఐ ఆమ్ ద మైండ్ అని చెప్తున్నారు. ఇంకొకటి, అవుట్ ఆఫ్ ఆల్ ద బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్, ఐ ఆమ్ ద లైఫ్ ఫోర్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు లైఫ్ ఫోర్స్ అనేది లేకపోతే ఏమవుతుంది, అది డెడ్ బాడీ అవుతుంది. సో ఐ ఆమ్ ద లైఫ్ ఫోర్స్ అని చెప్తున్నారు.
అవుట్ ఆఫ్ ఆల్ ద వాటర్ బాడీస్ ఐ ఆమ్ ద ఓషన్ అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, అవుట్ ఆఫ్ ఆల్ ద బీస్ట్ ఐ ఆమ్ ద లయన్, ద కింగ్ ఆఫ్ ద జంగల్, ఐ ఆమ్ ద లయన్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవుట్ ఆఫ్ ఆల్ ద సాక్రిఫైసెస్ ఐ ఆమ్ ద హోలీ నేమ్ అని చెప్తున్నారు. హోలీ నేమ్ ఏంటి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద దేవరిషీస్ ఐ ఆమ్ నారద ముని అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఏం చెప్తున్నారు, అవుట్ ఆఫ్ ద దైత్యాస్ ఐఎమ్ ప్రహ్లాద్ మహారాజ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ప్రహ్లాద్ మహారాజ్ చూసినట్టయితే హీ వాస్ బోర్న్ ఇన్ అ డీమన్ ఫ్యామిలీ, బట్ కృష్ణ ఇస్ సేయింగ్ ఐ ఆమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద దైత్యాస్ ఐ ఆమ్ ప్రహ్లాద్ మహారాజ్ అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, అవుట్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్, అవుట్ ఆఫ్ ఆల్ ద సీక్రెట్స్ ఐ ఆమ్ సైలెన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు సైలెన్స్ కన్నా పెద్ద సీక్రెట్ ఉంటుందా? సో కృష్ణ ఇస్ సేయింగ్ ఐ ఆమ్ ద సైలెన్స్. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద రివర్స్ ఐ ఆమ్ గంగా అని చెప్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్ ఐఎమ్ స్పిరిచువల్ సైన్స్ అని చెప్తున్నారు. అసలు స్పిరిచువల్ సైన్స్ అనేది మనం ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్ లో చెప్పుకుంటూ వచ్చింది. స్పిరిచువల్ సైన్స్ అనేది మనం నేర్చుకోవటం అంత ఈజీనా? నో. బట్ ఇఫ్ వి అప్రోచ్ అ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ దెన్ ఇట్ ఈస్ ఈజీ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అండ్ ఐ ఆమ్ డెత్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు డివోటీస్ పరంగా చూస్తే మనం ఆల్రెడీ డెత్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నాం. లైక్ ఇట్ ఈస్ ద ఫైనల్ ఎగ్జామ్ అండ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి. అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ కాల్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్, వీఆర్ ఇన్ ద పాత్ టువర్డ్స్ దాట్. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ డెత్ అని ఎందుకు చెప్పారంటే ఏథిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెత్ అనేది ఇట్ విల్ బికమ్ వెరీ పెయిన్ఫుల్. వాళ్ళకి ఇంకా వన్ మూమెంట్ ఉంటే బాగుంటుంది అనే ఆపర్చునిటీ ఉండదు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ లైఫ్ లెసన్ ఏంటంటే, వాట్ ఆర్ ద డివోషన్ బై ఈగర్నెస్ టు హియర్, ఇట్ ఇంక్రీజెస్ ద ఫెయిత్, కన్విక్షన్ అండ్ డిటర్మినేషన్. సో ఇందాక భక్తి లత మనం ఏదైతే మాట్లాడుకున్నామో, మనము ఈ లతకి మనము వాటర్ చేయాలి విత్ ఈగర్నెస్ టు హియర్, ఇట్ ఇంక్రీజెస్ ద ఫెయిత్, కన్విక్షన్ అండ్ డిటర్మినేషన్ ఏంటి, ఇప్పుడు మనము వాటర్ చేస్తూ ఉంటే రోజు కృష్ణ కథ వింటూ రోజు డివోటీస్ అసోసియేషన్ లో మనం ఉంటూ ఉంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఫెయిత్, కన్విక్షన్ అండ్ డిటర్మినేషన్. ఎందుకంటున్నారు, ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా అడ్వాన్స్ అవ్వాలి దీంట్లో అని చెప్పేసి ఆ కన్విక్షన్ అండ్ డిటర్మినేషన్ వచ్చేస్తుంది. మనము అడ్వాన్స్ అవటం అంటే ఏంటి, ఈ నాలెడ్జ్ మనం వింటున్నాం కాబట్టి ఈ నాలెడ్జ్ మనం ఒక 10 మందికి నలుగురికి షేర్ చేయాలి. మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గరే పెట్టుకోకుండా మనం ఈ నాలెడ్జ్ ని షేర్ చేయాలి. సో ఆ కన్విక్షన్, ఆ డిటర్మినేషన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 10.42. సో దిస్ ఇస్ ద లాస్ట్ వర్స్ ఫర్ దిస్ చాప్టర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు విందాం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టాభ్యాహం ఇదం కృష్ణం ఏకంశేన స్థితో జగత్. Translation by His Divine Grace Srila Prabhupada. But what need is there, Arjuna, for all this detailed knowledge? With a single fragment of myself, I pervade and support this entire universe. Srila Prabhupada ki jai. So ikkada em cheptunnaru, ee knowledge oka ఇంత డీటెయిల్ నాలెడ్జ్ ఒక అవసరం ఏముంది అర్జున, ఒక్క సింగిల్ ఫ్రేగ్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ పర్వేడ్ అండ్ సపోర్ట్ ద ఎంటైర్ యూనివర్స్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ఒక మంచి ఫ్లవర్ ని, దాంట్లో ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఆ ఫ్లవర్ ని చూసినప్పుడు మనం ఏమనుకోవాలి, దిస్ ఇస్ ఫ్రమ్ కృష్ణ, దిస్ ఇస్ కృష్ణాస్ క్రియేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రీ కానీ లేకపోతే ఒక మనిషిని చూస్తే అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ కృష్ణ. ఇక్కడ బ్యూటిఫుల్ లైఫ్ లెసన్ ఏంటంటే, ఎనీథింగ్ గుడ్ ఇన్ మీ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ కృష్ణ. ఎందుకంటే మనం ఒక టినీ మినీ బిట్, ఇప్పుడు మనలో ఒక క్వాలిటీ చాలా కొంచెము అడ్వాన్స్ స్టేజ్ లో ఉందంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు సింగర్స్ అవుతారు, బై బర్త్ సింగర్స్ ఉంటారు, కొందరు పెయింటింగ్స్ బాగా వేస్తారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఏమన్నా క్వాలిటీస్ మనలో ఉంటే మనం ఒక చిన్న టినీ మినీ బిట్ మనం కృష్ణ దగ్గర నుంచి మనకు వచ్చింది. సో ఎనీథింగ్ గుడ్, మనలో ఏమన్నా గుడ్ ఉంటే దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ కృష్ణ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద లైఫ్ లెసన్ హియర్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్. అండ్ ఒక క్విక్ ఓవర్వ్యూ చేసేసి మనం ఈ చాప్టర్ ని క్లోజ్ చేద్దాం.
సో ఫస్ట్ సెక్షన్ లో ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ లో ఏం చెప్పారు మనకి, మనం కృష్ణాని అసలు ఎలా తెలుసుకోవచ్చు అండ్ ఆయన సోర్స్, హౌ హీస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అండ్ నౌన్ ఎట్ అన్నోన్, సమ్ టైమ్స్ ఈజ్ నౌన్ అండ్ ఎట్ అన్నోన్ ఎలాగా అని చెప్పేసి మనం ఈ పర్టికులర్ సెక్షన్ లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. సో ఈ పర్టికులర్ చాప్టర్ సెక్షన్ వచ్చేసి ఈ 4 శ్లోకాస్, దట్ ఈస్ చతుర్శ్లోకి. ఈ శ్లోకాస్ వచ్చేసి దే ఆర్ లైక్ ద మ్యాంగో జ్యూస్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. సో ఈ 4 వర్సెస్ వచ్చేసి మనం అసలు ఎలా అసలు ప్రాసెస్ చేయాలి, ఫస్ట్ మనకి ఏమిస్తుంది, సంబంధ జ్ఞానం అంటే అవేర్నెస్, మన రిలేషన్షిప్ కృష్ణతో ఏంటి అని చెప్పేసి అవేర్నెస్ మనం తెచ్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అసలు కృష్ణని ఎలా అచీవ్ చేయాలి, ఈ గోల్ మన గోల్ ఏంటి, వీ హ్యావ్ టు హ్యావ్ లవ్ ఫర్ కృష్ణ. ఎప్పుడైతే మనకి లవ్ ఉంటుందో కృష్ణ మీద, దెన్ వీ విల్ గో టు హిస్ ఎటర్నల్ అబోర్డ్. ఆ లవ్ తెచ్చుకోవడానికి ఆ ప్రాసెస్ ఏంటి, మనం ఏం చేయాలి, హౌ టు అచీవ్ కృష్ణ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ అర్జున ఏమంటున్నారు, ఇక్కడ అర్జున ఇంకా నాకు నాలెడ్జ్ కావాలి, ఇంకా డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలి, నీ ఆపులెన్స్ గురించి, నీ గురించి నాకు ఇంకా నాలెడ్జ్ ఇవ్వు అని చెప్పేసి కృష్ణ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇన్ భగవద్గీత మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ టైం ఇన్ భగవద్గీత ఇన్ 10th chapter అర్జున యాక్సెప్టెడ్ కృష్ణ, అర్జున కృష్ణని యాక్సెప్ట్ చేశారు, దట్ యు ఆర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పారు. అండ్ దానికి రిఫరెన్స్ కూడా ఇచ్చారు, ఎవరు, అసిత, దేవల, వ్యాస, నారద, వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు నువ్వు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పేసి మనకి రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ ఇంకొక క్వాలిఫికేషన్ మనకి ఇచ్చారు, ఏంటి, నాలెడ్జ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకొక క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఆ క్వాలిఫికేషన్ ఏంటి, ఈగర్నెస్. సో ఇప్పటికీ మనం 3 క్వాలిఫికేషన్స్ విన్నాం, లైక్ ఎన్వియస్ నేచర్ ఉండకూడదు, అండ్ ఫెయిత్ ఉండాలి, ఇంకొకటి ఈగర్నెస్ టు హియర్ కృష్ణ కథ అని చెప్పి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ సెక్షన్, సీ కృష్ణ ఎవ్రీవేర్. సో ఇక్కడ కృష్ణ యొక్క ఐశ్వర్య అండ్ హీఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనము బికాస్ ఆఫ్ ద టైమ్ ఐ హావెంట్ ఇంక్లూడెడ్ ఆల్ ఆఫ్ దెమ్, దే ఆర్ లైక్ 82 ఆర్ సంథింగ్. సో నేను కొన్ని ఇంపార్టెంట్ వే కోట్ చేశాను ఇక్కడ. సో దట్ ఈస్ the end of this chapter. Thank you very much for joining this call, everyone, and thank you so much for bearing me this long time. నేనేమన్నా తప్పులు గనక మాట్లాడుంటే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. భగవద్గీత కి జై, శ్రీల ప్రభుపాద కి జై. హరే కృష్ణ.